మాది అణ్వస్త్ర దేశం. ఇండియానైనా ఈజీగా ఓడిస్తాం. ప్రపంచంలో మా దేశాన్ని టాప్లో నిలబెడతాం. పాకిస్తాన్ పాలకుల ఓవర్ యాక్షన్ ఈ రేంజ్లోనే ఉంటుంది. తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో పాక్ పాలకుల తర్వాత ఎవరైనా. కానీ రియాలిటీ వేరు. పాకిస్తాన్ పేరు వినిపిస్తే మిత్ర దేశాలు కూడా అసహించుకునే స్థాయికి ఆ దేశం దిగజారిపోయింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పేరు ప్రతిష్టలు ఉగ్రవాదంతోనే మంటగలిసిపోయాయి. ఇప్పుడు విదేశాల్లో ఆ దేశ పౌరులు చేసిన పనికి ఉన్న కాస్త పరువు గాలిలో కలిసిపోయింది. ఇంతకు విదేశాల్లో పాకిస్తాన్ పౌరులు చేసిన పాడు పని ఏంటి? పాక్ పని కట్టుకుని బెగ్గర్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తుందా? పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చిన మిత్రదేశాలు. 258 మంది పౌరులను బహిష్కరించిన 7 దేశాలు. పాకిస్తాన్ పని కట్టుకుని బెగ్గర్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తోందా? డయాస్పోరా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జాతిని సూచించే పదం. నేను విస్తరిస్తున్నాను అన్న అర్థమిచ్చే గ్రీకు మాట నుంచి పుట్టింది. ఇండియన్ డయాస్పోరా భారతీయ మూలాలున్న వారందరినీ సూచిస్తుంది. మన ప్రభుత్వ అంచనా ప్రకారం విదేశాల్లో భారతీయుల సంఖ్య 3,20,00,000. వాళ్లంతా ఒళ్ళొంచి కష్టపడి ఆయా దేశాల అభివృద్ధిలో కీలక భాగస్వాములవుతున్నారు. కొందరు కొన్ని దేశాలను శాసించే స్థాయిల్లోనూ ఉన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి పశ్చిమాసియా దేశాల వరకు మనవాళ్లు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. గల్ఫ్ దేశాల్లోనే దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. లిబియా, యెమెన్, ఖతర్, యుఏఈ, ఇరాక్, జోర్డాన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేసి ఆయా దేశాలకు అండగా నిలవడమే కాక భారత ఆర్థిక వ్యవస్థకు కొండంత బలంగా నిలుస్తున్నారు. 2023 డిసెంబర్ వరకు సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ నుంచి $120 బిలియన్ అంటే 10,07,556 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్కు పంపించారు. ఒళ్ళొంచి కష్టపడితే వచ్చే రిజల్ట్ ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటారా? అసలు కదా ఇప్పుడే మొదలైంది. పాకిస్తాన్ విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న దేశం. దేశం అభివృద్ధి చెందాలంటే కష్టపడి పనిచేయాలనే సూత్రాన్ని నమ్మని రాజ్యం. టెర్రరిజం, ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ ఇలా ఒక్కటేంటి, ప్రపంచంలోని అన్ని చెడు మార్గాల్లోనూ నడిచిన హిస్టరీ ఆ దేశానిది. అలాంటి దేశానికి ఎలాంటి గతి పడుతుందో ప్రపంచానికి ఇప్పుడే తెలుస్తోంది. మిత్రదేశాలు సైతం పాక్ పేరు వింటే చీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు యాచకులను ఎక్స్పోర్ట్ చేస్తోంది. తాజాగా సౌదీ సహా 7 దేశాలు 100 మంది పాకిస్తాన్ పౌరులను తమ దేశాల నుంచి బహిష్కరించాయి. మీరేంటో, మీ విధానాలేంటో మాకర్థం కావట్లేదు అంటూ ఇస్లామాబాద్తో కటీఫ్ చేసుకునే పరిస్థితి వచ్చేశాయి. ఒక ముక్కలో అంతర్జాతీయ స్థాయిలో ఘోరాతి ఘోరమైన అవమానం ఎదురైంది. యాచకులు అనగానే మన మనసులో మెదిలేది చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో ఓ గిన్నె పట్టుకుని దీనంగా కూర్చుని ₹1 ఇవ్వమని అర్థించడమే. అలాంటి వాళ్లు బస్సులు, రైళ్లలో మనకెక్కువగా కనిపిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండానే ప్రయాణాలు చేస్తూ మరీ అందరి వద్ద భిక్షమెత్తుకుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ యాచకుల స్టైలే వేరు. వీళ్ళడుక్కునేది బస్సుల్లోనో రోడ్ల మీదో కాదు. ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మరీ విమానాల్లో లగ్జరీగా అడుక్కుంటారు. విమానాలు దిగిన తర్వాత ఆయా దేశాల్లో డాలర్లు ముష్టెత్తుకుంటారు. ఇది నిన్ననో మొన్ననో మొదలైన దందా కాదు, ఎన్నో ఏళ్లుగా సాగుతున్నదే. తమ దేశాల్లో ఎక్కడ చూసినా పాకిస్తానీ యాచకులే కనిపించడంతో ఆయా దేశాలు ఇక లాభం లేదని యాక్షన్ తీసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ చిరకాల మిత్రుడు చైనాతో సహా 7 దేశాలు 258 మంది పాకిస్తానీ బెగ్గర్స్ ను వెనక్కి పంపాయి. పాకిస్తాన్ యాచకుల్లో ఏకంగా 232 మందిని సౌదీ అరేబియా బహిష్కరించింది. గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ నుంచి విదేశాలకు వెళ్లారు. వీళ్లు శరణార్థులుగా, అక్రమ మాదక ద్రవ్యాల స్మగ్లర్లుగా, యాచకులుగా, మానవ స్మగ్లర్లుగా మారి ఇతర దేశాలలో అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఉమ్రా, హజ్ ఊరేగింపుల సమయంలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన మక్కా, మదీనా నుండి సౌదీ అరేబియాలో 4,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను అరెస్టు చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకువెళ్లడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు చాలా మంది పాకిస్తానీలు కూడా ఈ దేశాల చట్ట అమలు సంస్థలచే అరెస్ట్ చేయబడి జైలు పాలయ్యారు. దీని ఫలితంగా పాకిస్తానీ పాస్పోర్ట్లు, దేశ పౌరులపై అనేక దేశాలు తీవ్ర ఆంక్షలు, నిషేధాలు విధించాయి. అయితే పాకిస్తాన్ మీడియా మాత్రం తమ పౌరుల బహిష్కరణకు కారణం బెగ్గింగ్ చేయడం కాదని, స్పాన్సర్షిప్ లేకుండా పనిచేస్తున్న వారిని బహిష్కరించినట్టు కవర్ చేస్తోంది. నిజానికి ఉగ్రవాదం, గాడిదలు, యాచకులను ఎగుమతి చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య ప్రాచ్య దేశాల్లో
పాకిస్తానీ యాచకులు ఎక్కువవడంతో ఆ దేశాలన్నీ పాకిస్తాన్పై విరుచుకుపడ్డాయి. యాచకుల ఎగుమతిని ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాయి. దీంతో పాకిస్తాన్ డిసెంబర్ నెలలోనే 4300 మంది యాచకులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చింది. అంటే వారిపై నో ఫ్లై లిస్ట్ పెట్టింది. అంటే వీరంతా విమానాన్ని ఎక్కి దేశాన్ని దాటి ఎక్కడికి వెళ్లలేరు. కానీ 4000 మందిని ఆపితే ముగిసిపోయే కహానీ కాదిది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వేల మంది అరబ్ దేశాలతో పాటు చైనా వంటి దేశాలకు వెళ్లిపోయారు. ఆయా దేశాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ అడుక్కు తింటూ జనాల్ని వేపుకు తింటున్నారు. సౌదీలోని బిచ్చగాలలో 90% మంది పాకిస్తానీలే ఉన్నారంతే. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంలో విదేశాల్లో అడుక్కుంటున్న పాకిస్తానీలనే పూర్తిగా తప్పుపట్టలేం. దీనికి కారణం పాక్ పాలకుల చేతకానితనం కూడా. ప్రజలు బెగ్గింగ్ వైపు వెళ్లడానికి కూడా పాక్ పాలకుల తీరే కారణం. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకుండా అడ్డగోలు నిర్ణయాలతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వారి దేశాన్ని వాళ్లే ఆగం చేసుకున్నారు. ఇప్పుడు ఇతర దేశాల దగ్గరకు వెళ్లి చేయి చాచినా రూపాయి ఇచ్చేవాడు లేడు. ప్రజలను యాచకులుగా పంపి అడుక్కుందామన్నా అరెస్ట్ చేసి లోపలేసేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు కాస్త ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా 10 రూపాయల వస్తువు 15 రూపాయలుగా, 50 రూపాయల వస్తువుగా 100గా ఉంది. ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎటు చూసినా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు, నేతలు బానే ఉంటున్నారు. ప్రజలే ఆగమవుతున్నారు. దేశం నాశనమవుతోంది. ఇది పాక్లో పరిస్థితి. ఈ వ్యవహారం నచ్చకే పశ్చిమాసియా దేశాలు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాయి. యాచకులని కంట్రోల్ చేస్తారా లేక మీతో కటిఫ్ చేసుకోమంటారా అని పాకిస్తాన్ పాలకులను హెచ్చరిస్తున్నాయి. ఏ దేశానికైనా ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదు.